రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో పెట్టాలనేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య రగడ రాజుకుంది. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో రగడ రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటోనే పెట్టారని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంతో దీనికి బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ప్రెజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? సిరిసిల్లలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు వర్గాల మధ్య ఈ రోజు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఈ రోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీసుకు రావడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడానికి ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను అది కూడా బలవంతంగా వెళ్లి పెట్టడాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూడా పరస్పర వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపైన ఒకరు దూషణలాడుకుంటున్న క్రమంలోనే ఇటు పోలీసులు కూడా క్యాంపు కార్యాలయంలోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడం జరిగింది. వారు కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల పైన అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఇటు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. కానీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడంలో ఎందుకు అభ్యంతరం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేది లేదు, తమ నాయకుని ఫోటోనే ఉండాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నారు. మొత్తానికైతే ఇరు వర్గాల వాదనలు అదేవిధంగా దూషణలతో వాగ్వాదంతో మొత్తానికైతే సిరిసిల్లలో ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఆందోళన చేస్తున్నటువంటి ఇరు వర్గాల నేతలు మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటన పైన కూడా కేటీఆర్ సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, చాలా మంది కూడా కొంత గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నటువంటి క్రమంలోనూ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులకు కూడా గాయాలు కావడంతో ఇటు వారు కూడా పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే సిరిసిల్ల రాజకీయాలు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ గా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి చోటు చేసుకున్నదో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ చాలా రోజులుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండో అది కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిరిసిల్లలో ఇటు కాంగ్రెస్ అజమాయిషీ చెలాయించే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇటు ప్రోటోకాల్ రగడ కూడా కొనసాగుతుంది. కేటీఆర్ ఫోటో లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ కూడా గతంలో రియాక్ట్ కావడం జరిగింది. అధికారుల తీరు కరెక్ట్ కాదు అని చెప్పి స్పందించారు. ప్రస్తుతం ఘటన పైన కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది కూడా బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ వారు కూడా గాయపడినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులే ఈ గొడవకు కారణంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికైతే సిరిసిల్లలో ఉధృత వాతావరణం మాత్రం నెలకొంది. ఇంకా కూడా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద కనిపిస్తుంది. హరీష. రైట్, థాంక్యూ సతీష్.